వెల్కమ్ టు పాయింట్ కోడెడ్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిన్న మైక్రోసాఫ్ట్ మాజీ అధినేతను ఎందుకు అంటున్నాను అంటే బిల్ గేట్స్ ది గ్రేట్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన గ్రేట్ కాదు. ఆయన వెనకాల ఉన్న కాన్స్పిరసీస్ కానివ్వండి, ఆయన మీద ఉన్న ఆరోపణలు కానివ్వండి, ఆయన చేసిన కార్యక్రమాలు కానివ్వండి, దాని ద్వారా ప్రపంచానికి ఏం నష్టం జరిగింది అన్న విషయం పైన ఇవాళ విరివిగా చర్చ జరుగుతుంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉన్నప్పుడు 2002లో మొదటిసారి బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఆ పరిస్థితుల్లో అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల నేపథ్యంలో దాన్ని చాలా గ్రేట్ అచీవ్మెంట్గా అందరూ చెప్పుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో దాని గురించి డిస్కషన్ జరుగుతోంది అన్న అంశాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అధినేతగా గతంలో వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అది అంతర్జాతీయ వార్తగా ఉండేది. ఎందుకు అంటే అప్పుడు ఆయన మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్లో ఆయన 10%తో చైర్మన్ అనే ఒక హోదాలో ఉండేవాళ్ళు. ఆయన ఆ హోదాలో ఉండడం కానివ్వండి, దానికి కారణంగా ఆయన ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వస్తున్నాయని ఒక మాట మాట్లాడంగానే ప్రపంచవ్యాప్తంగా దాని గురించి డిస్కషన్ జరిగి దాని రిలేటెడ్ యాక్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉంటాయో దాని లేకపోతే దానికి అనుబంధంగా పనిచేయాలనుకుంటున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఆ రాష్ట్రంలోనో ఆ దేశంలోనో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వెళ్ళేవాళ్ళు. దాని ద్వారా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు బిల్ గేట్స్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. మధ్యలో 2017లో కూడా ఒకసారి వచ్చారు. కానీ అప్పుడు వచ్చిన పరిణామము, అప్పుడు ఓన్లీ జస్ట్ సమ్మిట్కి వచ్చారు, ఆ సమ్మిట్కి వచ్చి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మరొకసారి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే బిల్ గేట్స్ ది గ్రేట్ అనుకోవాలనా, లేకపోతే ఆయన వచ్చిన వెళ్ళినందుకు రాష్ట్రానికి ఏమైనా లాభం ఉంటుందా అని ఒక ప్రశ్న అయితే ఉందో దానికి చిన్నపాటి సమాధానాన్ని ఇవాళ సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ పాయింట్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు బిల్ గేట్స్కి అసలు నిజంగానే మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంత పర్సెంటేజ్ ఉంది, 1.34% అని కొద్దిమంది, ఓన్లీ ఒక 1% మాత్రమే ఉందని మరికొద్దిమంది మాట్లాడుతున్నారు. అంటే 2002లో ఆయన వచ్చినప్పుడు ప్రపంచంలోనే ఆయన అపర కుబేరుడు, ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడు. మరి ఇప్పుడేంటి, ఆయన 18వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తా అంటున్నారు, ఏదైతే ఏ ఆధారిత వైద్యం, విద్య అలాగే వ్యవసాయం ఈ 3 అంశాలకు సంబంధించి ఈ అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ప్రారంభించిన సంజీవని అనే ఒక ప్రాజెక్టులో తను ఒక సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఏదైతే బిల్ గేట్స్ అంటే గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆ ఫౌండేషన్ ఇక్కడ ఒకటి టెక్నాలజీ అండ్ ఫండ్స్ ఈ రెండింటి విషయాల్లోనూ వాళ్ళు సపోర్ట్ చేయబోతున్నారు అన్నది ఇప్పుడు డిస్కషన్ టాపిక్. దాంతోపాటు ఆర్టీజీఎస్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాత మిత్రుడు కాబట్టి ఆయన తీసుకున్న ప్రతి చర్యను ఎక్స్ట్రాడనరీగా పొగిడి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉన్న ఒక దరిద్రమో లేకపోతే దానికి ఉన్న ఒక దుష్టమో తెలియదు, కానీ ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన గురించి పాజిటివ్ కన్నా నెగిటివ్ డిస్కషన్ ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగానే ఇవాళ బిల్ గేట్స్ మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోనే నిజంగానే కంప్యూటర్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసిన వ్యక్తిగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. నిజంగానే అంత గ్రేట్ పర్సన్ అన్న ఒక డిస్కషన్ బ్యాక్ టు హిస్టరీ వెళ్తే నిజంగానే బిల్ గేట్స్ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఆయన ఒక మంచి ప్రోగ్రామరు, విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు, కానీ ఏదైతే అక్కడ ఉన్న గ్రాఫిక్స్ అనేది దాని రిలేటెడ్ ఇష్యూలో ఒక అతిపెద్ద కాన్స్పిరసీ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, ఒక కాంట్రవర్సీ ఎప్పుడు వస్తుంటుంది. ఎందుకంటే ఆయన సూచించిన లేదా ఆయన తీసుకొచ్చిన మౌస్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి ఆలోచన ఎక్కడొచ్చాయంటే స్టీవ్ జాబ్స్, ఈ పేరు మీరు గతంలో కూడా వినుంటారు. మనం వాడే ఐఫోన్లు, యాపిల్కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి స్టీవ్ జాబ్స్కి సంబంధించిన ఒక అచీవ్మెంట్. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ మంచి మిత్రులు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాలనుకుంటారు. 1985లోనే స్టీవ్ జాబ్స్ ఏదైతే తను చెప్పిన ఐడియాలు ఏదైతే బిల్ గేట్స్ పిలిపించి కొన్ని ఐడియాస్ చెప్పారు, ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఉండాలి, ఇలాంటి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉండాలి, ఇలాంటి ఒక మౌస్ లాంటిది ఒకటి తయారు చేయాలి, ఇటువంటి ఏవైతే దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడారో ఆ ఆలోచనల్ని 1985లోనే బిల్ గేట్స్ దొంగిలించారనేది మనకు ఆరోపణలు. కేవలం ఇది ఆరోపణలే కాదు, 1988లో ఏదైతే మనం చెప్తున్న యాపిల్ అన్నది వాళ్ళ మీద ఈ ఐడియాలను దొంగిలించారని ఒక కేసు కూడా పెట్టింది. అది చాలా సంవత్సరాల పాటు నడిచింది. ఏ స్థాయిలో అంటే 1988లో కేసు పెడితే 1997 వరకు ఆ కేసు నడిచి ఫైనల్గా $150 మిలియన్ ఒక సెటిల్మెంట్లో ఆ ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా చూస్తే ఆయన నిజంగానే గ్రేటెస్ట్ ఇన్వెంటర్ అంటే కాదు. ఆయన మొదటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు. ఎవరు, స్టీవ్ జాబ్స్ ఏం చెప్తున్నారంటే అన్ఇమాజినల్, అంటే ఆయన ఆలోచన విధానంలో కొత్తగా ఏముండదు, కాపీ క్యాట్ ఐడియాస్ దొంగతనం చేస్తారని ఒక ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. సరే, అదృష్టమో దురదృష్టమో
ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ ప్రైస్కి రావడము, అదే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన యాపిల్ మ్యాషింటోష్ ఏదైతే ఉందో అది చాలా కాస్ట్లీగా ఉండడము, అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికి కూడా యాపిల్నే వాడతారు తప్ప మైక్రోసాఫ్ట్ చాలా తక్కువగా వాడతారన్న నెంబర్స్ తెలియని వాళ్ళు మైక్రోసాఫ్ట్ని గ్రేట్ అనుకుంటుంటారు. సార్ దాని గురించి మనం డిస్కషన్ పక్కన పెడితే అది కూడా కాపీ క్యాట్ అనే ఒక ఏదైతే ఆలోచన దానికి సంబంధించిన సెటిల్మెంటు దాని ఆలోచన చూసినప్పుడు బిల్ గేట్స్ నాట్ ది గ్రేట్ అనే ఒక మాట అయితే మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇది విద్యకు సంబంధించిన అంశం గురించి మనం మాట్లాడితే ఇక వైద్యానికి సంబంధించిన అంశం పైన కూడా ఒక పెద్ద ఆరోపణ ఆయన మీద ఉంది. మనం అందరం ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్న అతిపెద్ద ఇష్యూ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ అన్నది. లక్షలాది డాక్యుమెంట్లు, లక్షలాది ఫోటోలు, వేలాది వీడియోలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ఈ బిల్ గేట్స్ పేరు ఉంది. పాజిటివ్ కోణంలో అనుకుంటారు, కాదు నెగిటివ్ కోణంలోనే ఉంది. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా వైద్య రంగంలో తను డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వాటి గురించి ఆలోచిస్తూ వచ్చారు. దానికి సంబంధించిన కొన్ని అంశాలు, అందులో ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైల్స్లో ఒక డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఆ డాక్యుమెంట్ ఏంటంటే మార్చి 20, 2015లో ఒక మెయిల్ ట్రయల్ నడిచింది. ఆ మెయిల్ ట్రయల్ ప్రకారము దాంట్లో ఉన్న ఇది మార్చి 20, 2015లో ఆయన చెప్పింది ఏంటంటే ప్రిపేరింగ్ ఫర్ పాండమిక్ అనే ఒక మెయిల్ని ఆయన పంపించారు. దాంట్లో ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎజెండాని డిస్కస్ చేయడానికి అందులో WHOని ఇన్వాల్వ్ చేయాలని ఆ మెయిల్ ట్రయల్ ఉంది. అంటే 2020లో మనం మాట్లాడుకుంటున్న కరోనా 5 సంవత్సరాల ముందే WHOతో దాని గురించి డిస్కస్ చేయాలన్న ఒక మెయిల్ ట్రయల్ ఏదైతే ఉందో అది ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అనుమానం అయితే వచ్చింది. ఆ తర్వాత 2017లో పాండమిక్ గురించి ఆయన ఓపెన్గా మాట్లాడారు. ఫ్యూచర్లో నిజంగానే పాండమిక్ వస్తే ఏంటి పరిస్థితి, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము, ఏంటి సిచ్యువేషన్ దాని మీద ఆయన మాట్లాడారు. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఆయన ఒక మాట కూడా చెప్పారు. దాదాపుగా 1,000,000 మందికి పైగా, అంటే 1,000,000 మందికి పైగా చనిపోతారని చెప్పేసి ఆయన ఓపెన్గానే ఆ విషయాన్ని మాట్లాడారు. అంటే ఓవైపు పాండమిక్ ప్రిపేర్ అవ్వాలంటారు, పాండమిక్ వస్తే 1,000,000 మందికి పైగా చనిపోతారన్న మాటలు అవన్నీ కూడా మనకు కనిపిస్తుంటే 2019లో ఈవెంట్ 201 అనే పేరుతో ఒక ఈవెంట్ జరిగింది. ఇది చాలామందికి తెలియదు. 2019లో ఈవెంట్ 201 అనే ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్లో కూడా పాండమిక్లో ఏ ఆర్గనైజేషన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, అవి ఎలా రియాక్ట్ అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయన్న విషయాన్ని కూడా ఆయన ఆ ఈవెంట్లో మాట్లాడినట్టుగా మన దగ్గర సమాచారం. ఇది ఎప్స్టీన్ ఫైల్స్లో కాదు, ఇవన్నీ ఓపెన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఓపెన్గా వీడియోస్ అన్ని కూడా మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సో దీని ద్వారా అసలు ఏం జరిగింది అనే ఒక క్వశ్చన్ కన్నా 2019లో డిస్కషన్ జరిగితే 2020లో కరోనా అన్న ఒక మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది చనిపోయేదానికి సంబంధించి ఈయన ముందుగానే WHO దీనిలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నము, అంతేకాకుండా దాంట్లో ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ సంబంధించిన డిస్కషన్ కూడా చేసే ప్రయత్నం చేశారు. అవును, ఆయన ఒక గొప్ప ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో ఉంటారు కాబట్టి పాండమిక్ని ముందుగానే ఊహిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని చాలామంది ప్రశ్న ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసలు కాన్స్పిరసీ ఇక్కడ బయటకు వస్తుంది. ఎందుకంటే 2019లో ఈయన బయోఎన్టెక్ అనే ఒక కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకుంటే 2019లో బయోఎన్టెక్ అనే కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో $55 మిలియన్ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సరే, $55 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం గొప్ప ఏంటి, ఏది ప్రాబ్లం ఏందని అడిగారు కదా. దానికి సమాధానం ఏంటంటే ఇదే కంపెనీ ఆ తర్వాత కరోనాకి వ్యాక్సిన్ కనుగొంది. బయోఎన్టెక్ కంపెనీ అనే కంపెనీ గురించి మనం మాట్లాడుతున్నాము. అదే కంపెనీ 2020లో కరోనా వ్యాక్సిన్ని కనుక్కొని లక్షలాది కోట్ల రూపాయలు దాని ద్వారా ఆర్జించింది. దీని ద్వారా ఉన్న సమాచారం ప్రకారము కనీసం $55 మిలియన్ ఆయన ఇన్వెస్ట్ చేస్తే $550 మిలియన్ అంటే 10 టైమ్స్ ఆయనకి దానివల్ల లాభం వచ్చింది అన్నది ఒక ఎక్స్పెక్టేషన్. ఎస్, అంతేకాకుండా దాంతోపాటు దీనికి దానికి సంబంధం ఏంటంటే మరో నెక్స్ట్ పాయింట్, అదే సంవత్సరం ఎప్స్టీన్ అనే ఈ కంపెనీ గ్రాటిట్యూడ్ అమెరికా అనే కంపెనీలో, ఆ కంపెనీ నుంచి జూమ్ అనే, మనకు తెలుసు కదా, జూమ్ అని ఇప్పుడు మనం అందరము మీటింగ్స్ ఏవైతే వీడియో మీటింగ్స్ ఏవైతే మనము వెళ్తూ ఉంటామో దాంట్లో కూడా ఏదైతే నేను చెప్తున్న ఎప్స్టీను అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అర్థమవుతుంది కదా మీకు. అంటే ఒకదానికి ఇంటర్ రిలేటెడ్గా కనెక్టెడ్గా ఉన్నాయి. ఈ కనెక్షన్ ఏ స్థాయిలో ఉంది అంటే 5 సంవత్సరాల ముందే పాండమిక్ని ఊహించారా, లేకపోతే పాండమిక్ని వీళ్ళే తయారు చేశారా అని అనుమానం వచ్చేంత స్థాయిలో బిల్ గేట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి మనకి. ఇవన్నీ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎందుకు, అది ఒక సెక్షువల్ అఫెండర్కి సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి సీరియస్గా తీసుకోవాలన్న మాట ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇలాంటి ఒక అతి భయంకరమైన ఒక నిజంతో సంబంధాలు ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఇప్పుడు చూస్తున్న
ఫోటో ఏదైతుందో ఆ ఫోటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2009లో ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అనే ఒక సంస్థని బిల్ గేట్స్ ప్రారంభిస్తాడు. బిల్ గేట్స్ అండ్ మిలింద్ ఫౌండేషన్ సహకారంతో ఐసీఎంఆర్తో కలిపి ఒక ప్రాజెక్ట్ని చేపడతారు. ఈ ప్రాజెక్ట్లో అసలు విషయం ఏంటంటే మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఏదైతుందో దాన్ని నివారించేందుకు హెచ్పివి అనే ఒక వ్యాక్సిన్ తయారు చేసి ఆ వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని టెస్టింగ్ కోసం చెప్పని తీసుకొచ్చారు. దీనికోసం సరే ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ కోసం 10 నుంచి 14 ఏళ్ల బాలికలపైన వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ జరిగాయన్నది ఆరోపణ. ఆ హ్యూమన్ ట్రయల్స్ జరిగే నేపథ్యంలో ఎక్కడెక్కడ దీనివల్ల ఇబ్బంది కలిగింది అంటే ఒకటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెము, తిరుమలాయపాలెంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, గుజరాత్లోని వడోదరలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు వీళ్ళు ఈ ఫౌండేషన్ దత్తత తీసుకుంది అన్న ఒక అంశాన్ని చూపించారు. అందులో ఉన్న 10 నుంచి 14 ఏళ్ల బాలికల్ని వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళపైన హ్యూమన్ ట్రయల్స్ చేశారు అన్నది వీళ్ళ మీద ఉన్న ఆరోపణ. ఇలా ఎవరైతే ఆ హ్యూమన్ ట్రయల్స్లో పాల్గొన్నారో వాళ్ళు ఆ తర్వాత అనారోగ్యం పాలై కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది మాయమైపోయారన్న అంశం కూడా ఇప్పటికి కూడా ఉంది. అంతేకాకుండా దీనిపైన 2013లో గుర్తుపెట్టుకోండి, 2013లో దీనికి సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ రాసింది. ఆ రిపోర్ట్కి సంబంధించిన వీడియో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదేదో నేను చెప్తున్నది కాదు, ఎప్స్టైన్ ఫైల్స్ లాగా ఎవరో మాట్లాడుకున్న విషయం కాదు. ఈ అంశాన్ని చూస్తే మాత్రం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చాలా సీరియస్గా దాని మీద మాట్లాడింది. పూర్తి స్థాయి నివేదిక కూడా ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ ప్యాత్ అనే సంస్థ ఉందో అది పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించిందని, గేట్స్ ఫౌండేషన్ బాలికలను ఒక గినియా పిగ్స్, అంటే ఈ మాట మాట్లాడడానికి కూడా కొద్దిగా బాధగా ఉంటుంది, ల్యాబ్లో ఉపయోగించే పందులతో ఈక్వల్గా వాళ్ళు బిహేవ్ చేశారు, వాళ్ళని అలా యూజ్ చేసుకున్నారు అన్నది ఆ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్. సో ఈ విధంగా చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆ నిధులతో ఈ సంస్థ నడిచింది. ఆ సంస్థ వ్యాక్సిన్ తయారు చేసి ఆ కంపెనీల లాభాల కోసం పనిచేసిందన్న విషయము స్పష్టంగా మనకు అనిపిస్తుంది. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇలాంటి ఒక సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న హెల్త్ డేటాను ఇద్దామనే ఆలోచన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి ఆలోచనేనా? ఇలాంటి ఆలోచన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేది ఏంటి? వాళ్ళు చెప్తున్నట్టుగా బిల్ గేట్స్ ఒక ఫౌండేషన్ వచ్చేసింది, బిల్ గేట్స్ అండ్ మిలింద్ ఫౌండేషన్ ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య రంగాన్ని మొత్తం మార్చేస్తుంది అన్నారు. ఏం మార్చబోతోంది? 2009లో ఏం జరిగింది? ప్యాత్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడపిల్లల్ని పందుల్లాగా ల్యాబ్ ట్రయల్స్కి వాడుకున్నారన్న ఒక ఆరోపణ ఉన్న ఆ సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మంది జనాభా డేటాను మీరు ఇచ్చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో డేటా ఇచ్చారు. మీరు చెప్తున్నట్టుగా మీరు చెప్తున్న ఆ డేటా కలెక్ట్ చేయడానికి దానికి మిలింద్ గేట్స్ ఫౌండేషన్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న వాలంటీర్లు ఆ డేటాను ఎప్పుడో కలెక్ట్ చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే వాలంటీర్ల ద్వారా ఆ తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసము ప్రతి ఒక్కరి డేటాను కలెక్ట్ చేశారు. వాళ్ళకున్న లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏంటి, షార్ట్ టర్మ్ డిసీజెస్ ఏంటి, ఆ రోజుకి వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఆ డేటాను మొత్తం ఉంది. ఒకవైపు ఇంటర్నేషనల్లో ఇలాంటి డేటా నమ్ముకొని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసిన బిల్ గేట్స్ని, కాపీ చేస్తే తప్ప సొంతంగా ఒక ఆలోచన చేయలేని బిల్ గేట్స్ని, వ్యాక్సిన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్ని బాలికల్ని ఇబ్బంది పెట్టిన బిల్ గేట్స్కి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హెల్త్ డేటా ఇచ్చేస్తామంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసమనే డిస్కషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే చాలా క్లియర్గా బిల్ గేట్స్ క్విట్ ఇండియా, ఒకప్పుడు బ్రిటిషర్లను తరిమికొట్టేందుకు వాడిన బిల్ గేట్స్ ఏదైతే క్విట్ ఇండియా అనే పేరుందో అదే ఉద్యమం మరొకసారి తీసుకోవాల్సిన అవసరం ఉందనే విధంగా దేశవ్యాప్తంగా దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ కూడా ఇవాళ ట్రెండ్ అవుతుంది. అంటే బిల్ గేట్స్ నిజంగానే గొప్పవాడా? బిల్ గేట్స్ 2002లో వచ్చి చేసింది ఏంటి, 2026లో వచ్చి చేస్తానంటుంది ఏంటి? దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి? కేవలం బిల్ గేట్స్ వచ్చాడు అన్న ఒక ప్రచారం తప్ప ఆయన వల్ల ఏమైనా లాభం ఉందా అన్నది వాళ్ళ క్వశ్చన్. ఇదే నేపథ్యంలో మరొక ప్రశ్న కూడా ఉంది. ఎప్పుడైతే టీడీపీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో ఆ సమయంలో మాత్రమే బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వింటారు. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు మిత్రులు అన్నట్ట, లేకపోతే ఎన్డీఏ చెప్పినట్టుగా ఆయన చేస్తున్నారన్న క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కరి మదిలో ఉంది. ఈ నేపథ్యం మనం చూసినా, ఇలాంటి ఆలోచనలన్నీ మనం చూసినప్పుడు బిల్ గేట్స్ని మీరు వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఆయన మీద ఉన్న ఆరోపణ వ్యవసాయ రంగాన్ని క్షీణింపజేసి టెక్నాలజీ అనే పేరుతో పునరుత్పాదక లేని విత్తనాలను ఆయన తయారు చేస్తారు. తద్వారా ఆయన దగ్గర ఉన్న విత్తనాలు మాత్రమే కొనాలి, అవే విత్తనాలు తినాలి, అవే విత్తనాలని మనం పండించాలి అనే ఒక ఆలోచన విధానంలో ఆయన ఉంటారన్న దాని మీద ఉన్న ఆరోపణ కూడా ఉంది. అలాంటప్పుడు వ్యవసాయ రంగంలోకి ఆయన ఏ టెక్నాలజీనో ఇంకోటనో మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ఎన్నో
ఆరోపణలు ఎదుర్కొన్న వైద్య రంగంలోకి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపీ కొడితే తప్ప సొంతంగా తయారు చేయలేని ఆయన వ్యక్తిని విద్యారంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం సమంజసం అనే ప్రశ్న వాళ్ళు వినిపిస్తుంది. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బిల్ గేట్స్ ది గ్రేటా? కాదు, బిల్ గేట్స్ ఇస్ ఏ కాపీ క్యాట్ అని చెప్పారు స్టీవ్ జాబ్స్ గతంలోనే. బిల్ గేట్స్ ది గ్రేటా? కాదు, ఆయన పాండమిక్ని ఊహిస్తున్నాననే పేరుతో WHOని ICMRని ఇన్వాల్వ్ చేసి కోట్లాది రూపాయల వ్యాక్సిన్లకు దీన్ని వేదికగా మార్చుకున్నారన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. బిల్ గేట్స్ ది గ్రేటా? కాదు, ఆయన ప్యాత్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్యాత్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఆడపిల్లలను పందుల్లాగా, ల్యాబుల్లో ఉండే పందుల్లాగా వాళ్ళని ఉపయోగించుకున్నారని ఆయన మీద ఉన్న ఆరోపణ. బిల్ గేట్స్ ది గ్రేటా? కాదు, ఆయన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యపరుస్తారు అన్న ఆరోపణలు ఉన్న వ్యక్తిని ది గ్రేట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఆలోచించుకోండి. ఈ ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. దయచేసి అటువైపుగా ఆలోచించండి. బిల్ గేట్స్ ది గ్రేట్ అని చెప్పే క్రమంలో ఆయన మీద ఉన్న ఈ ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ పాయింట్ రికార్డెడ్. నెక్స్ట్ పాయింట్ రికార్డ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అండ్ BRK న్యూస్ తెలుగు సత్తా.